సినిమా థియేటర్లు బంద్ చేసే యోచనలో యాజమాన్యాలున్నాయి. సరైన సినిమాలు లేక థియేటర్లు నడపలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. 80 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి ఎదుర్కోలేదంటున్నారు సినీ ప్రముఖులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. మార్చి నెలలో సినిమా థియేటర్లు బంద్ అవుతున్నాయా? అవుననే అంటున్నాయి సినీ జనాలు, సినీ వర్గాలు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు మొత్తం ఉన్నాయని చెప్పేసి, ఈ థియేటర్లో ఆ నలుగురు చేతుల్లో ఉండటం వలన చిన్న సినిమాలకి థియేటర్లు దొరకకుండా జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే దీనికి భిన్నంగా కనిపిస్తుంది. థియేటర్లు లీజు తీసుకున్న లీజుదారులు థియేటర్లను రన్ చేయలేక థియేటర్లను వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సురేష్ బాబు, ఎన్వి ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి థియేటర్లో ఇప్పటికే సంఖ్య చాలా గణనీయంగా పడిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి థియేటర్లు సంఖ్యను ఇంకా తగ్గించిన యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఏ సెంటర్లో వర్కౌట్ అవుతున్నాయో థియేటర్లు, ఆ థియేటర్లు మాత్రమే ఉంచుకొని మిగతా థియేటర్లను కూడా వదిలించుకోవాలనే యోచనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో నైజాంలో చూసుకున్నట్టయితే నైజాంలో థియేటర్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ థియేటర్లలో గత సంక్రాంతి సినిమాలు మినహా సంక్రాంతికి ముందు, సంక్రాంతి తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేక థియేటర్లు రన్ చేయలేని పరిస్థితికి దారుణంగా పడిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో థియేటర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఫీజుని కూడా ఎత్తివేయడం తెలంగాణ గవర్నమెంట్ జారీ చేసింది జీవో. ఈ నేపథ్యంలోనే థియేటర్ల మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతున్నారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. ఇందుకే తెలంగాణలో నైజాంలో ఉన్నటువంటి థియేటర్ల యాజమాన్యము, అలానే థియేటర్ల లీజుదారులు కూడా థియేటర్లని మార్చి నెలలో మూసివేయాలని చెప్పేసి డెసిషన్కి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మార్చి నెలలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవటం, చిన్న సినిమాలు మాత్రమే ఉండటం వలన కొన్ని థియేటర్లను మూసివేయాలని, లేదా థియేటర్లని మార్చి నెలలో పూర్తిగా మూసివేసి పార్కింగ్ ఫీజుపై గవర్నమెంట్పై పోరాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే కలెక్షన్ లేక కొన్ని షోలను రద్దు చేసిన పరిస్థితి కూడా ఇప్పటికే ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సమ్మెకి వెళ్ళాలని తీసుకున్నట్లుగా మనకు తెలియటం లేదు. అంటే సమ్మెకి వెళ్ళే ఉద్దేశం వాళ్ళకి లేనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మార్చి నెలలో థియేటర్లు బంద్ అవుతాయా? చూద్దాం ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో. స్మాల్ బ్రేక్ తీసుకుందాం.